పత్రి గారు మనందరికీ బోధించినటువంటి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. ఈ రత్నాలు అని ఆయన పేరు పెట్టారు అంటే ఎంత ముఖ్యమైనవో మనం తెలుసుకోవచ్చు. జ్ఞానం పెంచుకోవడానికి, జ్ఞానవంతులు కావడానికి ఏయి అవసరమో 50,000 పుస్తకాలు చదివినటువంటి ఆయన మనకు కావలసినవి ఏరిచ్చారు అని తెలుసు. అన్ని పుస్తకాలు మనం చదవలేమని, మోక్షం పొందడానికి ఏయి కావాలో వాటిని ఇచ్చారు ఆయన. అందులో చాలా ముఖ్యమైనది ఈ జ్ఞాన నవరత్నాలు. ఏమిటంటే ఆత్మే పరబ్రహ్మ. ఈ సత్యం అందరికీ తెలియదండి. ఇంచేతంటే ఈ పరబ్రహ్మ దేవుళ్ళ కంటే గొప్పవాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. అందరికీ దేవుళ్ళు గొప్పవారని తెలుసు, కానీ దేవుళ్ళ కంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనే పరబ్రహ్మ, ఆయనే సృష్టికర్త, ఆయన నుంచే సమస్త సృష్టి ఉద్భవించింది, ఈ సృష్టిని నడిపిస్తున్నది కూడా ఆయనే. ఈ సంగతి చాలామందికి తెలియదు. ఆయన ఎక్కడో లేడు, ప్రతి మానవుల్లో ఉన్న, ప్రతి జీవిలో ఉన్న ఆత్మే ఆయన అన్న విషయం తెలీదు. ఏమండి, ఈ ఒక్క పాయింట్ మీద ఎన్నాళ్ళైనా చెప్పుకోవచ్చండి. ఆ పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని, ఆయన గురించి ఎంత మీరు తెలుసుకుంటే మీరు అంత జ్ఞానవంతులు అయినట్లు లెక్క. ఎంత అవగాహన చేసుకుంటే మీరు అంత జ్ఞానవంతులు.